లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలో ఓట్లు లెక్కించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపును నిర్ణయించనున్నారు. మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామని ధీమాలో బీజేపీ కూడా ఉండగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి మీ దగ్గర ఉంది? థ్యాంక్ యూ లక్ష్మణ. ఉదయం నుంచి కూడా ఏదైతే పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దాదాపుగా కూడా కౌంటింగ్ కి సంబంధించినటువంటి సెంటర్ల వద్దకు కూడా పెద్ద ఎత్తున బ్యాలెట్లకు సంబంధించి తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ కౌంటింగ్ అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 3 రౌండ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ లో దాదాపు కూడా ఇప్పుడు 3వ రౌండ్ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఏదైతే మనం చూసుకున్నట్లయితే సిటీలో ఉన్నటువంటి పలు కేంద్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ ఇక్కడ నుంచే కౌంటింగ్ జరుగుతా ఉన్నాయి. ఇందులో మలక్పేటకి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా ఆధిక్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇప్పటికి 3 రౌండ్లలో అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజలో కనపడతా ఉన్నది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక సిటీలో ఉన్నటువంటి పలు ఓటింగ్ కేంద్రాలలో మనం చూసుకున్నప్పటికీ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు ఏదైతే మల్కాజిగిరికి సంబంధించి ఈటల రాజేందర్ ముందంజలో కనబడతా ఉన్నాడు. ఏదైతే అందులో ప్రధానంగా ఎల్బీ నగర్ సెగ్మెంట్ కి సంబంధించి ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు కూడా మనం చూసుకున్నట్లయితే 8,600 ముందంజలో ఇప్పటికే ఈటల రాజేందర్ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ మరోవైపు భువనగిరిలో బీజేపీ ఆధిక్యంలో కనబడతా ఉంది. ఇక మనం మిగతా కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే పెద్దపల్లి, దాంతో పాటుగా కరీంనగర్ లో మనకు బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తా ఉంది. మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజలో కొనసాగుతా ఉన్నాడు. 3 రౌండ్లు కొనసాగాయి. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ, బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఆల్మోస్ట్ ముగిసిందని చెప్పుకోవాలి. దాదాపు 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్లకు సంబంధించి ఇప్పటికే వరంగల్ లో మనం చూసుకుంటే కడియం కావ్యం ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ లో ఎల్బీ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ దాదాపు 6,230 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అదేవిధంగా రెండో అభ్యర్థిగా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి దాదాపు 2,500 ఓట్లతో ఆమె కనిపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి 1,418 ఓట్లతో ముందంజలో కనిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక దాంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ముందుకు పోతా ఉంటే, మరోవైపు సికింద్రాబాద్ కి సంబంధించి బీజేపీ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. మల్కాజిగిరిలో కూడా బీజేపీ కొనసాగుతా ఉంది. అదేవిధంగా చేవెళ్లలో చూసుకుంటే కొంత కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా గ్రేటర్ కి సంబంధించినటువంటి 4 పరిధిలో మాత్రం ఈ విధంగా కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి మొదలైనటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఓవరాల్ గా మనం చూసుకుంటే బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మరి కాసేపట్లో ముగియబోతా ఉంది. గ్రేటర్ లో ఉన్నటువంటి బ్యాలెట్లన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. కంప్లీట్ గా మనం చూసుకుంటే కరీంనగర్ కి సంబంధించి కూడా బండి సంజయ్ ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీ ఆధిక్యంలో కనబడతా ఉంది. ఇక ఖమ్మం నుంచి రఘురామి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మనకు ముందంజలో కనిపిస్తారు. ఓవరాల్ గా మనం చూసుకున్నప్పటికీ ఆధిక్యంలో పూర్తిగా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ కి బ్యాలెట్ లో కూడా జీరో అనేది చెప్పుకోవాలి. బ్యాలెట్ లో కూడా ముందంజలో 4 స్థానాల్లో కాంగ్రెస్ ఉంటే 5 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మి గారు, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలో ఓట్లు లెక్కించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపు నిర్ణయించనున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామనే ధీమాలో బీజేపీ కూటమి ఉండగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఒకసారి మనం చూసుకుంటే హైదరాబాద్ కి సంబంధించి ఇప్పుడే మనకు ఆధిక్యంలోకి అనూహ్యంగా కూడా మాధవీలత ముందుకొచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు మాధవీలతకు సంబంధించి 3 రౌండ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 3వ రౌండ్ వచ్చేటప్పటికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్ కి సంబంధించి మాధవీలత ముందంజలో కనబడతా ఉంది. సో ఓల్డ్ సిటీలో ఈసారి సంచలన మార్పు అయితే కనబడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉదయం నుంచి కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి
ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా కూడా 300 భద్రతను ఏర్పాటు చేస్తూ ముందంజలకు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి కేంద్రంలో ఏదైతే ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళకు కౌంటింగ్ కి సంబంధించిన ప్రక్రియ నేపథ్యంలో వాళ్ళని కూడా ముందుగానే లోపలికి పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. డి అనే విధంగా కూడా పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లెక్కింపులు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలకు ఈక్వల్ గా వచ్చిన నేపథ్యంలో కూడా డ్రా చేసేటువంటి అవకాశాలు కూడా మరోవైపు కనబడతాయి. మొత్తం ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా కూడా కొనసాగుతున్నటువంటి ఈ కౌంటింగ్ దగ్గరికి మనం చూస్తే పూర్తిగా కూడా ఉదయం నుంచే ప్రారంభమైనటువంటి కౌంటింగ్ సెంటర్లకు సంబంధించి కంప్లీట్ గా కూడా మనం చూస్తా ఉన్నాం ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాయి. బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ముగిసిన అనంతరం కూడా మిగతా కౌంటింగ్ మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే బీజేపీ నుంచి మాధవిలత ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బ్యాలెట్లలో 5 ఆధిక్యంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో 5 మొదటగా మనకు ఇక్కడ మాధవిలత అయితే ముందు కనపడతా ఉంది. మొత్తానికి పూర్తిగా కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముందంజలో కూడా మాధవిలత కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ లో 2వ రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆధిక్యంలో కాంగ్రెస్ కనబడతా ఉంది. వరంగల్ లో 2వ రౌండ్ లో నేపథ్యంలో కూడా కడియం కావ్య ముందంజలో కనిపిస్తా ఉంది. కంప్లీట్ గా కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కి కంప్లీట్ గా బ్యాలెట్ లో కూడా 0నే అనిపిస్తా ఉంది. 0నే చూపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉంది. సో కంప్లీట్ గా మనం చూసుకుంటే రెండు పార్టీల మధ్యలో డ్రా అయ్యేటువంటి అవకాశాలు చూపిస్తా ఉన్నాయి. బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్ చెప్పండి, బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం కనబడుతుందా ఈవీఎం మిషన్లు ఓపెన్ అయిన తర్వాత? ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈక్వల్ గా కూడా కొనసాగుతా ఉంది. ప్రస్తుతం బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఈక్వల్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడింగ్ కొనసాగుతా ఉంది. బ్యాలెట్ లోనే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒకవేళ ఈక్వాలిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన డ్రా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈవీఎం మిషన్ ఓపెన్ చేసే ముందు కంప్లీట్ గా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఛార్జీలు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ముందే ఈ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టబోతా ఉన్నారు. ఈవీఎం మిషన్లు కూడా దాదాపు 9:30 గంటల నుంచి ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రారంభం కాబోతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ముగిసిన నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా పార్టీలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇదంతా కూడా మనకు సిటీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు మలక్పేట్ కి సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఇక్కడే కొనసాగుతా ఉంది. మలక్పేట్ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే దాదాపు 3వ రౌండ్ కొనసాగుతుంది. ఇక్కడ 3వ రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా 3వ రౌండ్ కి వచ్చేటప్పటికి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే రౌండ్ కి మారుతా ఉంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. సో హైదరాబాద్ కి సంబంధించి ఏమున్నా ఎంఐఎం వర్సెస్ బీజేపీ గానే కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు తొలి రౌండ్ లోనే ఈటల రాజేందర్ కి సంబంధించి మనం చూస్తే 6,330 ఓట్ల ఆధిక్యంలో కూడా ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక వంశీకృష్ణకు సంబంధించి దాదాపు 816 ఓట్ల ఆధిక్యంలో వంశీకృష్ణ కనబడతా ఉన్నాడు. ఒక్కొక్క నాయకుడికి సంబంధించి ఓటింగ్ కొనసాగుతా ఉంది. ఇక నల్గొండలో బ్యాలెట్లకు సంబంధించినటువంటి ముందంజలో కాంగ్రెస్ కనిపిస్తా ఉంది. నల్గొండతో పాటుగా పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. బీజేపీ మనకు ఏదైతే ఆదిలాబాద్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ముందంజలోకి వచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్ లీడింగ్ బీజేపీ లీడింగ్ లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ మళ్ళీ చూసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించి బీజేపీ లీడింగ్ లో కొనసాగుతా ఉంది. మహబూబ్నగర్ లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు బ్యాలెట్లకు సంబంధించిన దాంట్లో డీకే అరుణ ముందంజలో కనబడతా ఉంది. అంటే మహబూబ్నగర్ కి సంబంధించినటువంటి దాంట్లో కొంత బీజేపీ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. మరోవైపు భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ ముందు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో కంప్లీట్ గా మనం అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈక్వల్ గా ఇదే యాంగిల్ పోయేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ లీడింగ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.